కర్నూలు జిల్లా ఆదోనిలో అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. 9 మంది బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు బెట్టింగ్ రాయుళ్ల నుంచి భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ రాయుళ్ల నుంచి 6.72 లక్షల రూపాయల నగదు, 12 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అటు 9 మంది అరెస్ట్ చేయగా మరికొంతమంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా నెల్లూరు, ప్రకాశం, బెంగళూరు, గోవా ప్రాంతాలకు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్ మాయలో పడిన యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సీఐ రాజశేఖర్ రెడ్డి సూచించారు. కర్నూలు జిల్లాలో కూడా అంతర్రాష్ట్ర బెట్టింగ్ రాయిల ముఠాను గుట్టురట్టు చేశారు పోలీసులు. 9 మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే బెట్టింగ్ యాప్ అలాగే బెట్టింగ్స్ పైన, ఐపీఎల్ బెట్టింగ్స్ పైన కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నెల్లూరు, ప్రకాశం, బెంగళూరు, గోవా ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. బెట్టింగ్ రాయిల నుంచి భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆదోనిలో అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర, కర్నూలు జిల్లాలో బెట్టింగ్ రాయలు రోజు రోజుకు పెరుగుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఆదోనిలో అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠాని ఆదోని 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. బెట్టింగ్ రాయల నుండి భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 6,72,000 నగదును, అదేవిధంగా 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు సంబంధించి పోలీసులు ప్రత్యేకంగా ఒక టీమును ఏర్పాటు చేసుకొని ఈ టీములు ఎక్కడైతే బెట్టింగ్లు పాల్పడుతున్నాయో వారిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. దీనికి సంబంధించి నెల్లూరు, ప్రకాశం, బెంగళూరు, గోవా తదితర ప్రాంతాలకు చెందినట్టు వారిని గుర్తించి ఆదోనికి తీసుకొచ్చి అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిపైన పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా ఈ ఆదోని ప్రాంతంలోనే బెట్టింగ్లు కొత్తగా యాప్ క్రియేట్ చేసి యాప్ల ద్వారా బెట్టింగ్ ఎవరైతే క్రికెట్ ఆడుతుంటారో అమాయకుల్ని టార్గెట్ చేసి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా దాదాపు 20 లక్షలకు పైనే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అనేక సందర్భాల్లో పోలీసులు ఆదోని డివిజన్ పరిధిలో ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయము, కోడుమూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్లు ఆడుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి అంతర్రాష్ట్ర ముఠాగానే దీంట్లోకి ఎంటర్ కావడంతో గోవా, అదేవిధంగా బెంగళూరు తదితర ప్రాంతాలు, తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు గాను కొంతమంది ఉన్నారు అనేది పోలీసులు అనుమానిస్తున్న సందర్భం కనిపిస్తుంది. అయితే ప్రత్యేకంగా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. దీనికి సంబంధించి ఆదోని 2 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆపరేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీం ద్వారానే వీరిని గుర్తించడం జరిగింది. ఇప్పుడు కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి కొందరు ఆ పరారులో ఉన్నట్లు తెలుస్తోంది. వారికి సంబంధించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బెట్టింగ్ కు సంబంధించి ఎవరు కూడా యువత ముందుకు రాకూడదు, ఇబ్బంది పడతారు. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ ద అప్డేట్స్.